మనకి మామూలుగా ఇవి మనకి 1 ఇయర్ ఈ క్యాలిక్యులేషన్ ఒక యుగము, ఈ క్యాలిక్యులేషన్ ఇవి ఒకటి మీకు కొంచెం డీటెయిల్స్ చెప్తాను. అవి కూడా మీరు వీలైతే నోట్ చేసుకోగలిగే నోట్ చేసుకోండి. ఇది మనకి అంటే మన లెక్క ప్రకారం నుంచి వాళ్ళ లెక్కలకి వెళ్తాం. బ్రహ్మదేవుడి లెక్కకి మన లెక్క నుంచి వేసుకుంటూ వెళ్తాం. అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. బ్రహ్మదేవుడికి అంటే మనకు అర్థం కాదు కదా. అందుకని మనం ఉన్న స్టేజ్ నుంచి ఈ సృష్టి యొక్క స్టేజ్కి కౌంట్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు చెప్తాను. అది ఎలా ఉంటుందంటే మనకి 360 days, అది 1 year. ఇలాంటివి 4,32,000 సంవత్సరములు ఒక కలియుగం ఉంది. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం తర్వాత చెప్పుకుంటాం. 432 దీనికి చాలా సింబాలిక్ ఉంది. ఆ నెంబర్ గురించి మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఇంకోసారి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలియుగం ఎన్నాళ్ళు అంటే 4,32,000 సంవత్సరాలు. కలియుగానికి డబల్ ఉన్నటువంటిది ద్వాపర యుగం. సో ద్వాపర యుగం అప్పుడు ఏమవుతుందంటే 8,64,000 సంవత్సరాలు. కలియుగానికి త్రిబుల్ ఉన్నటువంటిది త్రేతాయుగం. కలియుగానికి ట్రిపుల్ ఉన్నటువంటిది త్రేతాయుగం. అంటే అప్పుడు ఏమవుతుంది 12,96,000 సంవత్సరాలు. ఇది సో 12,96,000 సంవత్సరములు, 96,000 సంవత్సరములు త్రేతాయుగం. కృతయుగంకి వచ్చేటప్పటికి దానికి ఇంకా 4,32,000 కలపండి. అంటే 4 times 2 కలియుగాలు. సపోజ్ కలియుగం మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి, ఎక్స్ = 4,32,000. ద్వాపర యుగం అంటే 2x, త్రేతాయుగం అంటే 3x, కృతయుగం అంటే 4x. x = 432 years, 432,000. సో ఇవి మొత్తం టోటల్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే 43,20,000 సంవత్సరములు అండి. 43,20,000 సంవత్సరములు ఒక యుగం అంటుంది. ఇలాంటివి 43,20,000 సంవత్సరములు ఇంటూ మీరు 71 కొడితే అప్పుడు దాన్ని ఒక మన్వంతరము అంటారు. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 మన్వంతర. అలాంటివి మనకి 14 మన్వంతరాలు ఉన్నాయి. సో 43,20,000 ఇంటూ 71 gives 1 మన్వంతర, ఇంటూ 14 gives 1 మహాయుగ. దాన్ని ఒక మహాయుగము అంటారు. అయితే ఒక మహాయుగముకి ఇంకొక మహాయుగంకి మొత్తం ఇవి మధ్యలో ఇంటర్వెల్ గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. ఒక మన్వంతరంకి ఇంకొక మన్వంతరం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కలిపితే అది బ్రహ్మదేవుడికి అది ఒక కల్పము అంటారు. అది బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతున్నప్పుడు. సో ఈ ఒక పగలు అలాగే అంతే డ్యూరేషన్ బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. సో ఇంటూ అలాంటివి 360 రోజులు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం. ఇంటూ 100 కొడితే అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్. దాన్ని ఏమంటారంటే ఒక మహాకల్పము అంటారు. ఇది లెక్క. సో ఈ మహాకల్పము అనేటువంటిది అంటే కొన్ని కోట్ల సంవత్సరాల యొక్క చరిత్ర ఇదంతా. అంటే
ఊరికిన సృష్టి అనేటువంటిది ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటిది మనకి తెలియడానికి మీకు ఒక ఐడియా కానీ చెప్పాను. సో ఇది ఒక బ్రహ్మదేవుడు ఆయుష్. మనకి బ్రహ్మ అని మనం చెప్పుకున్నది ఏంటంటే మన కలియుగంతో బ్రహ్మ వెళ్ళిపోతాడని కాదు అర్థం. కలియుగం అనేటువంటి బ్రహ్మదేవుడికి ఆల్మోస్ట్ ఒక గంట టైం లాంటిది అనుకోండి అంతే. సో మన కలియుగంతో మనని ఇదంతా సృష్టించినటువంటి బ్రహ్మ వెళ్ళిపోడు. బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ పూర్తయ్యేంత వరకు ఇదే బ్రహ్మదేవుడు ఈ సృష్టి మెయింటైన్ చేస్తుంటాడు. అది ఈ బ్రహ్మ అనేటువంటి దానికి ఆయన అన్నాళ్ళు ఇదిగా ఉంటాడు.